5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారాను ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుడి యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మత వేదములు కలిగించు మనుష్యుడికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. ఈ వాక్యము ఉదయకాలం లెగిసి నేను చదివి ఈ వీడియో చేస్తున్నందుకు దేవుడిచ్చిన ఈ చిన్న భాగ్యానికి దేవుడికే యేసయ్యకే వందనాలు. చూచుచున్న మీరు కూడా ఇంకా అనేక మందికి షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఆమేన్.